పరమేశ్వర అని ఆ పరమేశ్వరుని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, మన కష్టములన్నీ తీరిపోతాయి. ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా ఎల్ల అవస్థల యందు మనలో ఉండి మన కష్టములన్నీ తీర్చే సామర్థ్యము కలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుని నామం కన్నా వేరొక్క మంత్రం లేదు అని అందరూ తలుచుకొని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా నమ్మి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆ తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటే వారి యొక్క కష్టములన్నీ తీరి ఆ పరమేశ్వరుడు సర్వావస్థల యందు ఆయనే మనకు తోడుగా నీడగా ఉండి కాపాడే ఆ పరమేశ్వరుని ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఆ స్వామివారిని నమ్మి ఆ మహామృత్యుంజయుడైన ఆ పరమేశ్వరుని సర్వావస్థల యందు మనం నమ్మకంగా మనం కొలిస్తే మన కష్టములన్నీ తీరిపోతాయి. అలాగే మన జీవితంలో సుఖము శాంతులు కలుగుతాయి. సదాశివ నామస్మరణం కన్నా మించిన నామం వేరొక్కటి లేదు అని ప్రతి ఒక్కరూ గ్రహిస్తే ఆ పరమేశ్వరుడు, ఆ భస్మధారి, ఆ జటాధారి, ఆ కైలాసనాథుడు, ఆ గౌరీ మనోహరుడు ఎల్లవేళల యందు మన కష్టములు తీర్చుటకే ఆ స్వామివారి నందివాహనం పైన ఎల్లవేళల యందు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి